హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ స్పెషల్స్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఏంటంటే ఆంధ్ర స్పెషల్ గోంగూర పచ్చడి. ఈ గోంగూర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ అలాగే వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. 2 కట్టల గోంగూర ఆకును తీసుకుని శుభ్రంగా వాష్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. పచ్చిమిర్చి 8, ఎండుమిర్చి 10, జీలకర్ర, వెల్లుల్లి, 3 టేబుల్ స్పూన్ల నువ్వులు, రుచికి సరిపడా ఉప్పు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు. స్టవ్ ఆన్ చేసి గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల నువ్వులను వేసి ఫ్రై చేసుకోండి. నువ్వులను 2 నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. అదే బౌల్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి హీట్ చేసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక పచ్చిమిర్చి, ఎండుమిర్చిని వేసుకుని ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. అదే బౌల్లోకి మనం ముందుగా కడిగి పెట్టిన గోంగూర ఆకును వేసుకుని ఫ్రై చేసుకోండి. గోంగూర అనేది ఈ విధంగా దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి. ఈ విధంగా గోంగూర బాగా మగ్గిపోయిన తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వండి. ఒక మిక్సింగ్ జార్ని తీసుకుని ముందుగా ఫ్రై చేసిన గోంగూరను వేసుకోండి. ఈ విధంగా గోంగూర అంతా వేసేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 5 వెల్లుల్లి వేసుకోండి. తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఫ్రై చేసిన నువ్వులు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిని ఒక బౌల్లోకి తీసేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా టేస్టీగా గోంగూర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఐ హోప్ ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ అలాగే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అలా చేయడం వల్ల నేను ఎప్పుడైతే వీడియోస్ పోస్ట్ చేస్తానో వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.